నేడు కిడ్నీ క్యాన్సర్ డే. కిడ్నీ క్యాన్సర్ ని మూత్రపిండ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 3వ గురువారం వరల్డ్ కిడ్నీ డేను జరుపుకుంటారు. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కిడ్నీ డేను నిర్వహిస్తుంటారు. ఇది మూత్రపిండ కణాల అనియంత్రిత పెరుగుదల వల్ల కలిగే ప్రాణాంతకమైన వ్యాధి. మనిషి శరీరంలోని ప్రధాన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. వీటి ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం. అయితే కొన్నిసార్లు కిడ్నీల లోపల మాస్ అభివృద్ధి చెందుతాయి. ఈ ఎదుగుదలలో కొన్ని క్యాన్సర్ కణతులుగా కూడా మారతాయి. ఈ క్యాన్సర్ ప్రాణాలకు చాలా ప్రమాదకరం. అందుకే ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రంతో పాటు రక్తస్రావం కావడం, మూత్రం గులాబీ రంగు లేదా ఎరుపు, గోధుమ రంగులో ఉంటే అది కిడ్నీ క్యాన్సర్ లక్షణాలుగా వైద్యులు చెప్తున్నారు. నిరంతర నడుము నొప్పి ఉన్నా, ఆకస్మికంగా బరువు తగ్గినా, ఆకలి లేకపోయినా, ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించినా ఇవన్నీ మూత్రపిండ క్యాన్సర్ లక్షణాలని హెచ్చరిస్తున్నారు. తరచుగా జ్వరం వస్తున్నా, రక్తం లేకపోయినా, రాత్రి సమయంలో కూడా అధికంగా చెమటలు పడుతున్నా వెంటనే ఆసుపత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ కిడ్నీ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీస్ వంటి బెర్రీలను తినాలని సూచిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాలను వాపు, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షిస్తాయని సూచిస్తున్నారు. క్యాప్సికం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.